నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు యూరియా కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ విధానం వల్ల తమకు యూరియా దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టెక్నాలజీ పేరుతో తమ పొట్ట కొడుతున్నారంటూ నినాదాలు చేస్తూ పీఏసీఎస్ సెంటర్ గేటుకు తాళం వేశారు. అందుబాటులో ఉన్న 550 బస్తాల యూరియా స్టాక్ కేవలం 5 నిమిషాల్లోనే నో స్టాక్ అని చూపించడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. స్టాక్ నిమిషాల్లో ఎలా మాయమైందని, ఆన్లైన్ బుకింగ్ పేరుతో జరుగుతున్న ఈ మాయాజాలం వెనుక ఎవరి హస్తం ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మాకు ఆన్లైన్ విధానం వద్దు, పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలి అంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని సామాన్య రైతులకు ఈ విధానం వల్ల తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా, 8:30కు పెట్టిందా, ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి చూడండి. అయినా కూడా మేము మాకేం సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా లేకపోతే ఇక్కడ చేస్తున్న సిబ్బందా? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బస్తాలు ఎట్లా అయినాయి, ఆ బుకింగ్ అవుతుంది కదా, ఎవరికి ఎన్ని బస్తాలు అయినాయి, ఏ టైమింగ్ అనేది మాకు బయోడేటా కావాలి. ఆ బయోడేటా తీసినాకనే వీడికెళ్ళి బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం వీడికెళ్ళి మాత్రం ఒక బస్తా కూడా పోదు. దేనికైనా సిద్ధం, రైతులు దేనికైనా సిద్ధానికి ఉన్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి వచ్చినట్టే మాయమైపోతుంది. మాకు వీడికి వచ్చేసరికి ఒకటి ఉండలేదు. నుంచి మేము వచ్చినాం 15 రోజుల కింద లోడ్ వచ్చినాడు ఊరికొస్తారకు 1 నిమిషంలో కథమైనాక మళ్ళీ లేవనగానే వెళ్ళిపోయినాం పేరపల్లికి. మళ్ళా ఈ రోజు వచ్చిన, ఈ రోజు కూడా అట్లే అయింది. అంత ఒక రోజు వచ్చిన అట్లా కూడా మాకు ఒక్క బస్తా ఇస్తలేదు సారు. ఇప్పుడు నెల 15 రోజుల కింద ఒక 4 బస్తాలు ఇచ్చిర్రు. ఇంతవరకు మేము నాటేసిన కాచి మందు చల్లలే. మేము ఎట్లా బాగుపడాలి రైతులము? మేము ఏ విధంగా ముందు పడాలి? మాకేంది, మీరేం చేస్తారు సహకారం? మాకు ఏమన్నా చేస్తురా? మేము వచ్చింది ఎందుకు? ఈడ బ్యాంక్ ఉందనే కదా మేము వచ్చినాక ముఖం మీద కొట్టి లేదని ఎలా కొడుతుర్రు? మేము ఒక ఊరు నుంచి కిరాయి పెట్టుకుని వస్తున్నాము. మా పరిస్థితి ఏంది? మేము ఎక్కడ పోవాలి? 1 నిమిషం మాకు చదువు రాదు సార్, మేము చదువు రాదు, కాగితాలు